ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ఒక విషయంలో మీకు తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు దైవ సేవకులైన ప్రవీణ్ పగడాల గారిని మనందరం కోల్పోయాం. ఈ విషయాల గురించి అనేక మంది చాలా వారి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయాల్లో ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఆయన అనేకమైన కోణాల్లో దేవుని సేవ కొరకు ఆత్మీయుల కొరకు వారు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ వారి జీవితంలో ఎన్నో మీటింగ్లకు వెళ్తున్నప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు చనిపోయిన సాదృశ్యం కూడా ఆయన ఒంటరిగా వెళ్ళాడు. ఈ రోజుల్లో సేవకుని కోల్పోయిన తర్వాత మనం బాధపడుతున్నాం. కానీ ఈ నేటి దినాల్లో ఎంతోమంది ప్రవీణ్ పగడా లాంటి దేవుని కొరకు రోషంగా పనిచేసే సేవకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి మనం ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం? మీ దైవజనుడే మీ కొరకు ప్రార్థన చేసి మీ కొరకు మిమ్మల్ని రక్షించడం కొరకు దేవుని పాదాల దగ్గర కనిపెట్టి వాక్యాన్ని తెచ్చి మీ కొరకు ఉపవాసాలు ఉండి మిమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకురావడానికి సేవకులు ఎంతో ప్రయాసపడతారు. అలాంటి సేవకుల కొరకు మీరు సపోర్ట్గా నిలబడుతున్నారా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారా? వారు ఎక్కడికైనా వెళ్తుంటే వారు ఒంటరిగా పంపకుండా మీరు సపోర్టుగా వారితో మీరు ఉంటున్నారా? ఒక విషయాన్ని ఆలోచించండి. ఆనాడు రాహాబ్ అనే వేశ్య తన ఇంటికి వచ్చిన వేగులు వారిని ఆమె కాపాడుకుంది, ప్రాణాలకు తెగించి ఆమె కాపాడుకుంది. కాబట్టి ఆమె ఇంటి వారందరూ రక్షించుకుంటారు. ఆమె దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే పౌలును చంపాలని చూసినప్పుడు పౌలుతో ఉన్న శిష్యులు యూదుల యొక్క కుట్రని ఆలోచించి ఆయన రాత్రి వేళ గంపలో దింపి ఆయన కాపాడుకున్నారు. కాబట్టి ఆయన అనేకమైన సంఘాలు కట్టగలిగాడు. ఈరోజు నీ దైవ సేవకుడి పట్ల నువ్వు చేస్తున్న బాధ్యత ఎంతవరకు ఉన్నదని ప్రభుపేట మనం చేస్తున్నాను. మరొకసారి ఆలోచించండి. ఎన్నో మేలు పొందుకుంటున్నామని చెప్పుకున్నాం. ఎన్నో విషయాల్లో మా సేవకులు ఇది అది అని చెప్పుకుంటున్నాం, మంచిది. కానీ మీ సేవకుల్ని ఎలా నువ్వు కాపాడుకుంటున్నావు అనే విషయాన్ని కూడా మరొకసారి ఆలోచించి నీ వంతు నీ బాధ్యతగా ముందడిగేస్తే ఇలాంటి ప్రమాదాలు రాకుండా కనీసం కొన్ని సేవకులు ఒంటరిగా వెళ్తున్నాడు మీ బిడ్డల్ని లేదా మీరైనా వెళ్ళగలిగితే అలాంటి సమాచారాలు అనేక మంది తెలుస్తాయి. ఎవరు కుట్ర పని చేస్తున్నారో, ఎవరు ఏ ఆలోచనతో వారు ప్రయత్నాలు చేస్తున్నారో కొంతమేరకు మనకు తెలుస్తుంది. సమాచారం అందరికీ వెళ్ళి ఆ సమాచారాన్ని బట్టి మనం కాపాడుకోవచ్చు. కానీ సేవకులు ఎప్పుడూ ఒకే విషయంలో ఉంటారు. వెళ్ళి వాక్యాన్ని బోధించాలి, ప్రకటించాలి, అనేక మంది రక్షణలోకి నడిపించాలి, ఈ ఒక్క తలంపులోనే ఉంటారు. కానీ సెక్యూరిటీగా లేకపోతే వాళ్ళని ప్రేమించిన బిడ్డలుగా మన పక్కన ఉన్నప్పుడు అన్నిటినీ గమనించుకోగలుగుతాం. అన్నీ గమనించుకుని బయట జరుగుతున్న కుట్ర ఏంటి, కీడేంటి అన్నిటిని గమనించుకుని వారి విషయాల్లో మనం శ్రద్ధ తీసుకుంటే ఇంకా అనేక మంది మేలు పొందుకుంటారు, అనేక మంది రక్షణ పొందుకుంటారు. ఆ రక్షణలో మీరు పాలుభాగస్తులు అవుతారు. అన్నాడు రాహాబు వేసి ఎలా కాపాడుకుని తన కుటుంబానికి క్షేమం తెచ్చుకుందో, అలాగే పౌలు గారిని కాపాడిన శిష్యులు పౌలు గారి ద్వారా చేసే పరిచయాలు ఎలా పాలుభాగస్తులు అయ్యారో మీరు పాలుభాగస్తులు అవుతారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.